ఎవడైతేనే ఉంది నీకు వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేను బాగా చెప్తావు. ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 4 రోజుల క్రిందట కర్నూలు జిల్లా తుగ్గలి మండలం వందిమడగల గ్రామంలో ఉన్నటువంటి దళిత నాయకుడు రమేష్ను అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది కిరాతకులు అతి కిరాతకంగా దాడి చేసి చంపడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత గిరిజన పైన దాడులు దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి రమేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే రమేష్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా మరి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి దళిత గిరిజనుల పైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ విగ్రహానికి ముందర నిరసన కార్యక్రమం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్యన్న కమిటీ జిల్లా కమిటీ సభ్యులు మరియు అన్నగారు సాకే హరియన్న గారు మరియు వివిధ సంఘాల అందరినీ కలుపుకొని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలపైనే హత్యలు, మాదిగల అమ్మాయిలపైనే అత్యాచారాలు, మాదిగల భూములపైనే కబ్జాలు. రిజిస్ట్రేషన్ భూములు జోలికి పోరు. ఇందిరమ్మ కాలంలో మాకిచ్చిన 2 ఎకరాల మీదే అందరికీ కన్నం తప్ప ఇందిరమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు వందలాది ఎకరాలు సంపాదించిన భూములపైన ఎవరూ పోరు. ఎవడైనా ఒక లీడర్ తయారైతే మాదిగల నుంచి ఎవడైనా ఒక లీడర్ తయారైతే వాడిని చంపడానికైనా ప్రయత్నం చేస్తారు, లేదా బ్లాక్మెయిల్ చేయడానికైనా ప్రయత్నిస్తారు. వాళ్ళకి తలొగ్గి వాళ్ళ కాళ్ళ కింద కూర్చుంటేనే మాదిగలకి జీవితం. ఎదురు తిరిగితే కర్నూలులో రమేష్ గారిని చంపడం. ఇది భారత రాజ్యాంగంలో ఏమన్నా పొందుపరిచినారా తెలియకుండా ఏమన్నా, లేదంటే బీజేపీ ప్రభుత్వం మాకు తెలియకుండా రాజ్యాంగంలో వెనక పక్కన పేజీలు రాసి కనిపించినారేమో మాకు తెలియదు. కానీ అంబేద్కర్ గారు బలహీన వర్గాల కోసం ఎంతో కఠినంగా శ్రమించి తన భార్యని, కొడుకుల్ని అందరినీ పోగొట్టుకుని భారత రాజ్యాంగం ఒక పద్ధతిగా నడవాలి, ఒక పద్ధతిగా పోవాలని చెప్పేసి ఆయన రాజ్యాంగం రాస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, ఆయన రాజ్యాంగాన్ని తిరగరాసి రెడ్ బుక్ రాజ్యాంగం, ఎల్లో బుక్ రాజ్యాంగం, వాళ్ళు ఇష్టమైన బుక్ రాజ్యాంగాలను అనుసరిస్తూ అది మాదిగల్నే టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది చాలా దారుణమైన విషయం. అది చంపకపోగా కేవలం కుల సంఘాలు మాత్రమే, అన్నగారు చెప్పినట్లు ఇంత ముందు సాకేర అన్నగారు చెప్పారు, కుల సంఘాలు మాత్రమే మాట్లాడతాయని. అంటే కుల సంఘాలకు ఒకటేనా జాతి, కుల సంఘాలకు ఒకటేనా? మాది మీరు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, పార్టీలో ఉన్నవారు మీరు మాదిగ వాళ్ళు కాదా? మీ కులం ఏమన్నా తెలుగుదేశమా? మీ కులం ఏమన్నా వైసీపీనా? అదే ఒక రెడ్డికో కాపుకో జరిగితే, ఒక కమ్మోలకో జరిగితే వాళ్ళు ఎంత పద్ధతిగా ఒకటవుతారు. ఈరోజు రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని ఏదో మాట్లాడారని చెప్పేసి రాష్ట్రం అల్లకొల్లం అవుతుంది. ఏదో మాట్లాడాడు, ఏదో అంటే
ఒక ముఖ్యమంత్రిని ఒక మాట అంటే స్పందించే అధికార యంత్రాంగం ఒక మాదిగ వ్యక్తిని ఒక నాయకుని నడి బజార్లో చంపితే స్పందించడం లేదు. అంటే ఉన్నతమైన వ్యక్తికే అన్ని చట్టాలు వర్తిస్తాయి. అధికారంలో ఉండే నాయకులకే రాజ్యాంగం పనిచేస్తుంది. అధికారం లేకపోతే రాజ్యాంగము పనిచేయదు, చట్టము పనిచేయదు, అధికారులు స్పందించరు. మా కులం బానిసత్వంగా బతకాలనే చూస్తున్నారు తప్ప మా కుల వాళ్ళు ఏ రాజకీయ నాయకులు చేసినారు. మేము కష్టపడి ఈరోజు ప్రజా సంఘాల్లో ఉండి ప్రశ్నించగలుగుతున్నాం కాబట్టి అంతో ఇంతో మా కులానికి న్యాయం జరుగుతుందని గంటాపదంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క కుల సంఘ నాయకుడు కష్టపడి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ప్రశ్నిస్తున్నారో నిలబడి చేస్తున్నారు. అధికారంలో ఉండి మాదిగ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా అయినారు. మీరు ఆ జాతిలో పుట్టలేదా? ఈరోజు జిల్లాలో ఎమ్మెల్యే లేరా? పుట్టిపర్తి జిల్లాలో మాదిగ ఎమ్మెల్యే లేరా? ఆంధ్రప్రదేశ్లో మాదిగ హోంమంత్రి గారు ఉన్నారు కదా, మరి ఎందుకు అనిత గారు ఇంతవరకు స్పందించలేదు? రాంబాబు గారిని అరెస్ట్ చేసేకైతే స్పందించే వాళ్ళు ఒక మాదిగ కులస్తులు నటి 10 ఏళ్ళు చంపితే ఎందుకు హోంమంత్రి గారు ప్రశ్నించడం లేదు? ఎందుకు ఆమె మాట్లాడటం లేదు? ఒక జాతి బిడ్డగా ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? అంటే మీకు రాజకీయాలు ముఖ్యమా? కులాన్ని చంపుకుంటూ పోతే రేపొద్దున మిమ్మల్ని కూడా చంపుతారేమో ఆలోచించుకోండి. రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు మాకు వాళ్ళకి పట్టినకైతే రేపొద్దున మీకు పడతాను గ్యారెంటీ ఏముంది? దయచేసి ఒకటే చెప్తున్నా, రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, మనం ఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం, అంబేద్కర్ కలగన్న రాజ్యాధికారంలోకి పోగలుగుతాం. కానీ ఇలా అల్లుకుంటూ పోయి వాడిని చంపినారులే మాకు వచ్చింది, వీళ్ళు చంపినారులే మాకు వచ్చింది అనుకుంటే ఇలా జాతి నాశనం అయిపోతే ప్రతి ఒక్కరికి రేపొద్దు ఇదే గతి పడుతుంది. దయచేసి మాదిగలారా ఏకం కాండి, రాజ్యాధికారం కోసం పోరాడండి. మన పైన దాడుల్ని, దౌర్జన్యాన్ని, హత్యల్ని ఖండించుకుంటూ పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు, బాని సంఖ్యలు తప్ప అని చెప్పేసి వాటిని తెగదించుకుంటూ ముందుకు సాగుదామని చెప్పేసి సభాముఖంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించుకొని సెలవు తీసుకుంటాను. ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజన నాయకులకు ఏమాత్రం రక్షణ లేకోకుండా పోతుందనడానికి నిదర్శనాలే మొన్నటి దినం జరిగినటువంటి టిఎం రమేష్ దారుణ హత్య. మరి ఈ దళిత గిరిజన నాయకులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలపై నిరసన గలం వినిపించాలి. ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా దళిత గిరిజనులను ఏకం చేయాలి, ఉద్యమం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసరపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిలుపునివ్వడంతో మరి వారు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలను మనం గమనిస్తున్నాం. అందులో పత్తికొండ సమీపంలో ఒక దళిత మహిళ వ్యవసాయ భూ సమస్యలో ట్రాక్టర్కు అడ్డం పోతే ఏకంగా ట్రాక్టర్ ఎక్కించి అతి కిరాతకంగా చంపడం ఒక రకమైతే, మరి పత్తికొండ సమీపంలోనే చిప్పగిరి లక్ష్మీనారాయణని లారీతో ఏకంగా గుద్దించి మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా చంపేశారు. మరి ఇవన్నీ మరొక ముందే టిఎం రమేష్ మరి తన గ్రామంలో ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పేసి న్యాయం చేయడానికి ఆమె పక్షాన నిలబడి పోరాడితే కొంతమంది కుట్ర పన్ని అతన్ని కూడా ట్రాక్టర్తో గుద్దించి ఇనుప రాడ్లతో దాడి చేసి దారుణాతి దారుణంగా చంపేశారు. మరి దీనికి కారణం ఎవరు అంటే దళిత గిరిజనులు సమస్యలపైన ఉద్యమిస్తేనో పోరాటాలు చేస్తే ఈ రకంగా చంపేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఈ ప్రజాస్వామ్యంలో దళిత గిరిజనాల మాన ప్రాణాలకు, స్వేచ్ఛ హక్కులకు పూర్తిగా భంగం కలుగుతున్న మాట వాస్తవం కాదా? మరి ఇది మాట్లాడితే ఈ రకంగా చంపేస్తున్నారు. మరి చంపేసిన తర్వాత మేము కేసులు కట్టాం, కోర్టు మీకు న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో దళిత గిరిజనులపై అంటే కారంచెడు, చుండూరు, నీరుకొండ, తిమ్మసముద్రం, పొదిరికుప్పం, లక్ష్మీపేట గ్రామాల్లో 10ల సంఖ్యలో దళితులను అతి ఘోరంగా చంపివేసి గోని సంచుల్లో పుట్టేసి కాలువల్లో పడేసినటువంటి నిందితులకు ఏమాత్రం శిక్షలు పడాయో కూడా మనం చూసాం. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దళిత గిరిజనుల పైన టార్గెట్ చేసి దాడులు చేస్తుంటే మళ్ళీ రాజకీయ నాయకులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం కూడా మరింత సిగ్గుచేటు.
మరి దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? కేవలం కుల ప్రజా సంఘాలకే ఉందా? మళ్ళీ అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు లేదా? మళ్ళీ టీఎం రమేష్ని చంపితే రాష్ట్రం అంతా కుల సంఘాలే మాట్లాడుకోవడం, మరి మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? అంటే దళితుల సమస్య మళ్ళీ దళితులు చూసుకుంటారంటున్నారు. మళ్ళీ ఆ దళితులు లేనిది ఈ రాజకీయ పార్టీలు రాజకీయ అధికారం చేపడుతున్నారా అనేది కూడా మేము అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా ఖచ్చితంగా టీఎం రమేష్ని చంపిన నిందితులను అరెస్ట్ చూపామంటున్నారు. అరెస్ట్ చూపితే 3 నెలలు జైల్లో ఉంటారు, బయటకు వస్తారు. మళ్ళీ ఈ రాజకీయ పార్టీ నాయకులే వాళ్ళని చేరదీస్తారు. మళ్ళీ ఆ ప్రాంతాల్లో వాళ్ళని రాజకీయ నాయకులుగా మారుస్తారు. అంటే దళిత గిరిజనులు చంపిన వాళ్ళని రాజకీయ నాయకులుగా మార్చడమే ఈ రాజకీయ నాయకులకు పోలీసులకు తప్పనిసరి అవుతుంది తప్ప మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా అన్యాయం. మళ్ళీ అందుకోసమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో ఏకైక డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి దళిత గిరిజనుల పైన అత్యాచారాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు చేస్తే వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కాల వ్యవధిలో తీర్పులు ఇచ్చి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఉసిరిపాటి బ్రహ్మయ్య అన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ ఉద్యమంలో తెలియజేస్తున్నాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ఏకం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్య శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 4 రోజుల క్రిందట కర్నూలు జిల్లా దుగ్గల మండలం వందిమడల గ్రామంలో ఉన్నటువంటి దళిత నాయకుడు రమేష్ను అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది కిరాతకులు అతి కిరాతకంగా దాడి చేసి చంపడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత గిరిజన పైన దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి రమేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే రమేష్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా మరి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి దళిత గిరిజనుల పైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.